హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వీడియో. ఈ వీడియోలో నేను శనీశ్చర జయంతి వైశాఖ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. నేను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ఈరోజు నేను ముఖ్యంగా శివుని పూజ, అభిషేకం చేసుకున్నాను. హనుమంతుని వాళ్ళ పూజ కూడా చేసుకున్నాను. హనుమంతుని సింధూరాభిషేకము పూజ. హనుమంతుని పూజ చేసే ముందు సీతారామ లక్ష్మణుని పూజ చేస్తారు కదా, సో అది కూడా పూజ చేసుకున్నాను. శనీశ్వరుని పూజించడానికి మనకి శ్లోకము ఉంది కదా, నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని శ్లోకం చెప్పుకొని ధ్యానం చేసుకోవాలి. శని భగవానుని విగ్రహము, ఫోటో ఇంట్లో ఉండకపోవచ్చు కదా, అందుకే ఇలా శ్లోకం చెప్పుకొని నవగ్రహ స్తోత్రాలు చెప్పుకొని శివుని పూజాభిషేకం చేసుకొని హనుమంతుని పూజాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేను కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను. హనుమంతుడి భక్తులకి శని బాధలు ఉండవు అని చెప్తారు. సో ఈరోజు హనుమంతుల వారికి ప్రీతికరమైన సింధూరాభిషేకం చేసుకున్నాను. శివునికి పాలతో కొన్ని నల్ల నువ్వులు వేసి పూజ చేసుకున్నాను, అభిషేకం చేసుకున్నాను. ఇక దీపము నువ్వుల నూనెతో దీపారాధన చేసి, ఆ తర్వాత వినాయకుని పూజ చేసి, వినాయకునికి ఇష్టమైన గరక పెట్టి ఇలా పూజ చేసుకున్నాను. ఇక పూజా విధానంకి వస్తే ముందుగా బ్యాక్ యార్డ్లోంచి ఇలా నేను అన్ని పూలు తీసుకొచ్చాను. పియనీసు, వైజీలియాస్, క్రిసాంతమమ్స్, గరక, వినాయకునికి రోజెస్, రెడ్ రోజెస్, ఇంపేషన్స్, ఇవన్నీ పూలు నేను తీసుకొచ్చాను. ఇక పూజకు వచ్చేసి ముందుగా దీపారాధన చేసి దీపంకి గంధము, కుంకుమ ఎక్కించి, ఆ తర్వాత పూలు, అక్షంతలు కూడా ఎక్కించి పూజ స్టార్ట్ చేయాలి. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్య సౌభాగ్యం దేహపుత్రాంశ సర్వాన్ కామాశ్చ దేహిమే అని చెప్పి దీపారాధన చేయాలి. కామాక్షి దీపం కూడా చక్కగా గంధము, కుంకుమ ఎక్కించి, పూలు ఎక్కించి, అక్షంతలు వేసి మొక్కుకున్నాను. ఆ తర్వాత వినాయకుడి పూజ స్టార్ట్ చేశాను. ముందుగా కలస పూజ. కలసంలో నీళ్లు తీసుకుని అందులో కొంచెము కుంకుమ, పసుపు, అక్షంతలు, పూలు, ఒక ఆకు వేసి మన కుడి చేతి మూసి కలశస్ముఖే విష్ణు కంటే రుద్రశ్రమాశ్రిత మూలే తత్తస్థితో బ్రహ్మ మధ్య మాతృగుణాస్మృత అని మంత్రం చెప్పి, ఆ తర్వాత ఆకుతో ఓం అని కానీ లేక శ్రీ అని కానీ నీళ్ళల్లో రాసి ఆ నీళ్లు తీసుకొని మన పూజా ద్రవ్యాలకన్నీ చిలకరించాలి. మన మీద కూడా కొంచెం వేసుకోవాలి. ఇక్కడ శుద్ధి చేసుకుంటున్నాం అనమాట. నేను ఒక పెద్ద కలసం తీసుకున్నాను నీళ్ళు. సో ఈ శుద్ధి నీళ్ళతోనే నేను అభిషేకం చేసుకుంటాను. దీపారాధన అయిన తర్వాత నేను అన్ని దేవుళ్ళకి ఇలాగా పూలెక్కించుకున్నాను. ముందుగా వినాయకుని పూజించాలి. వినాయకుని ధ్యానం చేసి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ధ్యానం చేసి వినాయకుని పూజించుకొని, ఇలా అన్ని దేవుళ్ళ మూర్తులకి నేను ఇలాగా ఒక్కొక్క పుష్పంతో ఇలా అన్ని ఎక్కించాను. వినాయకుని పూజించి వినాయకుని ప్రీతికరమైన గరక కూడా ఎక్కించాను. ఏ పూజకైనా ముందు వినాయకుని ధ్యానించి పూజ చేయాలి కదా, అందుకే ముందు వినాయకుని పూజించి ఆ తర్వాత శివుని అభిషేకము చేశాను. ఇక అభిషేకంకి వచ్చేస్తే శివునికి శుద్ధోదక స్నానంతో పాటు ఇలా పాలల్లో కొంచెం నువ్వులు వేసి అభిషేకం చేశాను. ముందుగా శంఖుతోని కలసంలో ఉన్న నీళ్ళతో ఇలాగా శుద్ధోదక స్నానం అయిన తర్వాత పాలల్లో కొన్ని నల్ల నువ్వులు వేశాను. ఆ నల్ల నువ్వులతో కూడా అభిషేకం చేసుకున్నాను. అభిషేకం చేసినప్పుడు ఓం నమ శివాయ అని లేదా ఓం నమ పార్వతీపతే హరహర మహాదేవ అని ఏ మంత్రమైనా చెప్పుకోవచ్చు.
లేదా నమక చమకంలో ఉన్న మంత్రం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని కూడా పూజిస్తే చాలా మంచిది. అభిషేకమైన తర్వాత విభూది అక్షంతులు, కొంచెం విభూది, వస్త్రము, తెల్లని పూలు, ఈ చామంతి పూలు, పియనీస్ లైట్ పింక్ కలర్ పియనీస్ పూలు ఎక్కించుకున్నాను. రామలక్ష్మణ విగ్రహం కూడా శుద్ధోదక స్నానం చేసి రామరక్ష స్తోత్రంలోని చరితం రఘునాథ శతకోటి ప్రవక్తారం ఏకైకం అక్షరం పుంస మహాపాపక నాశనం అని చెప్పి హనుమంతుల వారికి కూడా అభిషేకము నీళ్లతో, తర్వాత సింధూరంలో కొంచెం నువ్వుల నూనె వేసి అభిషేకం చేశాను. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ఓం ఆంజనేయ నమః అని చెప్పి ఈ మంత్రం అన్న చెప్పి ఇలాగా అభిషేకం చేసుకోవాలి. హనుమంతుల వారు రాముని భక్తుడు కదా, అందుకే ముందు సీతారామ లక్ష్మణ విగ్రహానికి ముందు అభిషేకం చేసుకుని పూజ చేసుకుని హనుమంతుల వారికి పూజ చేసుకోవాలి. ఇలాగా నేను కలశంలో ఉన్న శుద్ధి నీళ్ళతో శుద్ధోదక స్నానం అభిషేకం చేసుకున్న తర్వాత ఇలా కొంచెం సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఇలాగా అభిషేకం చేశాను. అభిషేకం అయిన తర్వాత ఇక వస్త్రము, పూలు, అక్షంతలు అన్నీ ఎక్కించాను. హనుమంతుల వారికి రెడ్ పుష్పములు అంటే చాలా ఇష్టము, అందుకే అష్టోత్తర 108 నేమ్స్ హనుమంతుల వారి అష్టోత్తర చదివేటప్పుడు ఒక్కొక్క నామాలకి ఒక్కొక్క పుష్పం ఎక్కించి ఇలా పూజ చేసుకున్నాను. హనుమంతుల వారికి సింధూరం అంటే చాలా ఇష్టము, అందుకే సింధూర అభిషేకం అయిన తర్వాత కొంచెం సింధూరం కూడా ఎక్కించాను. అభిషేకమైన నీళ్ళు మన తలపైన వేసుకోవాలి. సింధూరం కూడా కొంచెం మన నుదుటి పైన పెట్టుకోవాలి. దీపం కూడా చూపించి ఇలా 2 అగరబత్తలతో ధూపం చూపించి హనుమాన్ చాలీసా కూడా చదివితే చాలా మంచిది.
కర్పూర హారతి చేసిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ అంటే 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని అన్ని దేవుళ్ళకి నమస్కరించి నైవేద్యం, తాంబూలం, ప్రదక్షిణ, నమస్కారాలు అన్నీ కూడా చేసుకున్నాను. పూజ అంతా అయిన తర్వాత క్షమాపణ మాత్రం కూడా చెప్పుకున్నాను. నైవేద్యంకి ఈరోజు నేను అన్నం, పప్పు అంటే మెంతికూర పప్పు, ఆలు ఫ్రై చేశాను. సో ఈ నైవేద్యం దేవునికి సమర్పించి రౌండ్గా కలశంలో ఉన్న నీళ్ళని రౌండ్గా తిప్పి దేవుని చూపించి ఆ తర్వాత కొంచెం నైవేద్యము చెట్లకు కూడా బయట చెట్ల దగ్గర పెట్టాను. పిట్టలు, కాకులు వచ్చి తింటాయి. ఈరోజు అమావాస్య కదా, సో అందుకే అన్ని పితృదేవతలు కూడా మనం ధ్యానించుకొని పూజ చేసి ఇలా అన్నము, పప్పు నైవేద్యము, ప్రసాదం పెడితే చాలా మంచిది అంటారు. సో ఇదండి నా పూజా విధానం. Hope you like my video. Thanks for watching, and if you have any comments, please feel free to let me know. I'll be more than happy to answer any of your questions. So ఇది నా రెగ్యులర్ నేను పూజ చేసే విధానం. ఈ ఛానల్లో బేసిక్లీ నా పూజలన్నీ కూడా పెడుతున్నాను. సో నేను కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను చేసినప్పుడు నాకు అన్నీ గుర్తుంటాయి అని చెప్పేసి అన్ని వీడియోస్ చేస్తున్నాను. ఇంతకుముందు అన్ని పూజా ఫెస్టివల్స్ అంతా బేసిక్గా అంతా రాసి పెట్టుకున్నాను అనమాట. సో ఈసారి సేవ్ చేసి పెట్టుకుంటే నాకు ఉపయోగపడుతుంది, ఇంకెవరికన్నా కావాలంటే కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇలా వీడియోస్ చేస్తున్నాను. Thanks for watching my video, and you guys have a wonderful day.